హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీకు దూరమయ్యాక ప్రెజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాం. మీకు దూరమైన బాధ వాళ్ళలో ఉందా అనేదైతే చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారైతే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి. ఈ రీడింగ్‌కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళకు దూరమైన పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళకు దూరమైన బాధ వాళ్ళల్లో ఉందా? వీళ్ళకు దూరం అయ్యాను అన్న బాధ వాళ్ళల్లో ఉందా? వాళ్ళల్లో నిజంగా అలాంటి ఫీలింగ్ అయితే ఉందా? ఓకే, అనుకోకుండానే థర్డ్ పార్టీ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకు దూరమైన బాధ వాళ్ళల్లో ప్రజెంట్ వాళ్ళల్లో ఆ ఫీలింగ్ అనేది ఉందా? ప్లీజ్ చూడండి, వాళ్ళకి మీ దగ్గరికి రావాలని అయితే ఉంది. మళ్ళా ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలని అయితే ఉంది. న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. జడ్జిమెంట్ కావాలంటే కోరుకుంటున్నారు. డివైన్ ని ప్రార్థిస్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్, బాటమ్ ఆఫ్ ద డెక్, జడ్జిమెంట్. పాస్ట్ లో తను చేతగానితనంతో మీ పట్ల చైల్డిష్ గా బిహేవ్ చేశారంట. మీరు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, వర్క్ బిజీలో ఉంటున్నాము అంటూ మిమ్మల్ని మర్చిపోవడానికి, అలాగే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కూడా ఆ దూరం పెట్టారంట. అంటే మీరు చెప్తున్నప్పుడు నేను వర్క్ బిజీలో ఉంటున్నాను అంటూ వర్క్ బిజీలో ఉంటూనే మీ జ్ఞాపకాలు మర్చిపోవడానికి అయితే ట్రై చేశారు. క్లారిఫై చేస్తూ చూద్దాము. వాళ్ళ ఫీలింగ్స్ ప్రజెంట్ మీ పట్ల ఎలా ఉన్నాయి అంటే, థర్డ్ పార్టీ కోసమే మీకు దూరం అయ్యారు అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఉంది. అది థర్డ్ పార్టీ ఒక పేరెంట్స్ కావచ్చు, లేదా ఒక టీమ్ కొలీగ్స్ కావచ్చు, ఒక జాబ్ దగ్గర కొలీగ్స్ కావచ్చు, టీమ్ వాళ్ళు కావచ్చు, లేదా అదర్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు వీళ్ళు. సో ఆ థర్డ్ పార్టీ కోసమే వాళ్ళ కోసమే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మీ నుంచి దూరం అయ్యారు. ప్రజెంట్ మీ పట్ల ప్రేమ, అభిమానము, ఆప్యాయత, మీతో ఒక హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారు వాళ్ళు. మీరంటే ఇష్టం, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు కావాలని అయితే వాళ్ళకు ఉంది. మీరుంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళకొక సంతోషం, ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంది వాళ్ళ మనసులో. సో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ చెయ్యాలనుకుంటున్నారు.
కమ్యూనికేషన్ చెయ్యాలి అనుకుంటున్నారు. కాకపోతే ఆలోచిస్తున్నారు. గైడెన్స్ తీసుకుంటున్నారు. ఎవరి దగ్గరైనా తన తప్పొప్పులనేది తెలుసుకుంటున్నారు. ఒక గురువు లాంటి వ్యక్తి దగ్గర సలహాలు, సూచనలైతే పాటిస్తున్నారు. వాళ్ళకెవరైతే సన్నిహితంగా ఉన్నారో శ్రేయోభిలాషులు వాళ్ళ దగ్గర ఆహ్, చర్చిస్తున్నారు. ఎవరినైతే వాళ్ళు నమ్ముతారో వాళ్ళ దగ్గర వీళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి. ఎందుకంటే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. థర్డ్ పర్సన్ కోసమే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కానీ మీరుంటే ఒక హ్యాపీనెస్ వాళ్ళ లైఫ్‌లో. చూద్దాం. రాసులైతే అన్ని రాసులు ఉన్నాయండి. ప్లీజ్ యూనివర్స్. 3 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. చూడండి, మళ్ళా ఇదే వచ్చింది. దానంతట అదే కార్డు పోతుందన్నమాట. అంటే మీరంటే ఇష్టం ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి. అంత హ్యాపీగా అనేది మిమ్మల్ని తలుచుకుంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ పట్ల. ప్లీజ్ యూనివర్స్. 3 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ప్రెజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? 3 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్. ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వీళ్ళకి దూరమైన బాధ వాళ్ళలో ఉందా? 3 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. అర్రే, ఇది ఎంత ఆశ్చర్యం చూడండి. 3 ఆఫ్ పెంటికల్, 3 ఆఫ్ పెంటికల్ సేమ్ పడుతున్నాయి అన్నమాట. వాళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయి. ఇంకా ప్లీజ్ యూనివర్స్. 9 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. వీళ్ళకి దూరమైన బాధ వాళ్ళల్లో ఉందా? ప్లీజ్ యూనివర్స్. 9 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎస్. The Hierophant clarification. Please universe. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వీళ్ళ పట్ల వాళ్ళ మనసులో ఏముంది? The Hierophant clarification. Magician. Bottom of the deck. 9 of Wands. వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. తన చుట్టూ ఏమున్నా ఎన్నున్నా మీరే కనిపిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఎదురు చూస్తున్నారు, ఎలాగైనా నిలబెట్టుకోవాలి. ఇక్కడ కూడా చూసారా, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ లో. ఏస్ ఆఫ్ పెంటికల్. సో మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. నేను చెప్పాను కదా నిన్న రీడింగ్ లో కూడా ఈ పెంటికల్ ఎనర్జీ అయితే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర అలాంటి లావాదేవీలు అనేది జరిగాయి అన్నమాట పాస్ట్ లో.
సో వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. సో మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారు. మీరు దూరం పెడితే వాళ్ళు భరించలేరు. మీరెక్కడ వాళ్ళు లేట్ చేస్తే మీరెక్కడ దూరం పెడతారు అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. కొంతమందికి ఇలా అనేది అనిపిస్తుంది. మీరు దూరం పెడుతున్నారు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. టోటల్‌గా మీరు ప్రాక్టికల్ అవుతారు అనే ఫీలింగ్ తోనే మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు ఈ గ్రోత్ అనేది మీరు సంపాదించుకున్నారు. ఎందుకు అనంటే బాధలు పడి, పడి ఫేస్ చేసి ఇంక నాకొద్దు, నా జీవితం నాకు, నా జీవితం నాది అంటూ మీరు టోటలీ స్ట్రాంగ్ అయ్యారన్నమాట. సో, అది వాళ్ళ మైండ్‌కి తీసుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. కమ్యూనికేషన్ జరపాలి అనేదైతే ఉంది మీతో. హ్యాపీగా ఉండాలనైతే అనుకుంటున్నారు. గతంలో ఏదైతే మీతో మాట్లాడకుండా బ్లాక్ చేయడము, బ్లాక్ చేయడము, మిమ్మల్ని ఏడిపించడము, మీ నంబరు మీరు మెసేజ్‌లు పెట్టా గాని వాళ్ళు చూసుకొని కామ్‌గా వదిలేయడము, ఇష్టముంటే సమాధానం ఇవ్వడము, లేదంటే బ్లాక్ చేయడము, బ్లాక్ లిస్ట్‌లో పెట్టడము, ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము అయితే చేశారు. కానీ ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టినా కానీ మీరెప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటారా? ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంటారా? అనేది గూడా చూసేవాళ్ళన్నమాట వీళ్ళు. వీళ్ళ మెంటాలిటీనే అది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని ఏడిపించాలి. ఏదో ఒక విధంగా ఏడిపించాలి. వాళ్ళ టార్గెటే అది. సో, గతంలో ఇలా అయితే చేశారు. వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళ కోసమే పడి చావాలి మీరు. ఎన్నున్నా, ఏం చేసినా వాళ్ళ కోసమే మీరు సాక్రిఫైస్ చేయాలి. సో, ఇలా అయితే ఉండేవాళ్ళు పాస్ట్‌లో. వీళ్ళెందుకు వెళ్లారు అననంటే, థర్డ్ పార్టీ కోసమే మీ నుంచి అయితే వెళ్లారు. మీకు దూరమయ్యారు. కొంతమంది వర్క్ బిజీలో ఉంటూ కూడా, ఆ వర్క్‌లో టైం కుదరక మీకు మాట్లాడడానికి టైం ఇవ్వలేక, ఇలా కూడా ఇగ్నోర్ చేసిన వాళ్ళున్నారు. మీరడిగినప్పుడు సమాధానం చెప్పకపోవడం. సో, మీకేమో ప్రేమ ఎక్కువ. మీ పర్సన్ అంటే ఒక ప్యాషను, అట్రాక్షను. మీరు ఎమోషనల్ బాండింగ్ అన్నమాట మీది. సో, వాళ్ళకంతుండదు. వాళ్ళది ఆహ్, ప్రాక్టికాలిటీ ఎక్కువ. మనీ మైండెడ్ పర్సన్. వాళ్ళెవరైతే ఉన్నారో, తన పని తను చూసుకోవడం, తను అనుకున్నది తను చేయడం, తను అనుకున్నట్లు తను ఉండడం, మీ పర్సన్ ఇలా అయితే ఉంటారన్నమాట. సో, ఇప్పుడు ఎలా ఉంది అనంటే, ఏదైతే థర్డ్ పర్సన్ కోసం అయితే వెళ్లారో, థర్డ్ పర్సన్ దగ్గర ఎలా అయితే ఉన్నారో, అక్కడ కూడా చర్చలైతే జరుగుతున్నాయి. ప్రెజెంటు మీ నుంచి కూడా కోరుకుంటున్నారు వాళ్ళు. మీరు ఒక ఆఫర్ ఇస్తారా? ఎందుకంటే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు గదా! మీరు మళ్ళా ఒక ఆఫర్ ఇస్తారా? ముందులాగా హ్యాపీగా ఉంటారా? హ్యాపీగా చూసుకుంటారా? హ్మ్. అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమ. అంత ఎమోషనల్‌గా అనేది ప్రేమ పెంచుకున్నారన్నమాట మీరు. అంత బాండింగ్ అనేది పెంచుకున్నారు. ఒక లైఫ్ పార్ట్నర్ లాగా అనేది ఊహించుకున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే కోరుకున్నారు మీరు వాళ్ళతో. సో, వాళ్ళకేంటి అనంటే, ఒక పక్క థర్డ్ పర్సన్ ఉన్నా కానీ, మీకోసమైతే ఎదురు చూస్తున్నారు. ఒక సైడ్ వాళ్ళనుంచుకుంటున్నారు. ఇంకో సైడు మీరు కావాలనైతే అనుకుంటున్నారు. మీరొక ఆఫర్ ఇవ్వాలనైతే అనుకుంటున్నారు వాళ్ళకి. ఎందుకంటే మీరుండలేరు కదా!
మీరుండలేరు. వాళ్ళ లేనిది మీరుండలేరన్నమాట. ఎన్నున్నా, ఏమున్నా, ఎన్ని చేసినా, ఏం చేసినా, మిమ్మల్ని ఎంత ఏడిపించినా, మీ పట్ల ఎంత ఆహ్, వాళ్ళు మీ పట్ల ఎంత నెగెటివ్‌గా ఉన్నా కానీ, వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడకపోయినా, వాళ్ళు ఒక్క మాట మాట్లాడంగానే, ఎప్పుడో ఒకసారి ఒక్క మాట మాట్లాడంగానే మీలో ప్రేమ అనేది పొంగిపోతూ ఉంటుందన్నమాట. సో, వీళ్ళు అది తీసుకున్నారు. ఎట్లైనా వాళ్ళే మాట్లాడతారు. ఎలాగైనా మళ్ళా యాక్సెప్ట్ చేస్తారు. ఏమున్నా, ఎన్నున్నా యాక్సెప్ట్ చేస్తారు అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. మీ పర్సన్‌లో. సో, మీరు రావాలి, మీరు మాట్లాడాలి అనేదైతే ఉంది కొంతమందికి. మీరే రావాలని ఎదురు చూస్తున్నారు. మీరే ప్రేమను అందివ్వాలనైతే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా మీరంటే ఇష్టం. చాలా ఇష్టం. ప్రెజెంట్. ప్రెజెంట్ చాలా ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టం ఎందుకు అనంటే, మీ పట్ల ప్యాషను, అట్రాక్షను అనేది ఉంది మీ పర్సన్‌కి. మీరెక్కడ దూరమవుతారో అనే ఫీలింగ్ గూడా ఉంది వాళ్ళకి. సో, అందుకని రిలేషన్‌ని సక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. లోన్‌లీగా ఉంటున్నారు. తనకు తాను ప్రశ్నించుకుంటున్నారు. ఈ ఎనర్జీ నిన్న కూడా వచ్చిందండి. తనకు తాను ప్రశ్నించుకుంటున్నారు. తప్పొప్పులనేది బేరీజు వేసుకుంటున్నారు. నేనెక్కడ తప్పు మాట్లాడానా? మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉన్నప్పుడు నేనెక్కడ తప్పు చేశానా? నేనేం చేశానా? అనేది వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. సమాధానం అనేది వెతుక్కుంటున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మీ దగ్గరికి రావాలి. ఏదున్నా, ఎన్నున్నా ఇక్కడ ఆశ్చర్యం సారీ అండి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే థర్డ్ పార్టీ. నేను క్లారిఫికేషన్ తీశాను. ఆ థర్డ్ పార్టీని కూడా ఒక సైడ్ ఉంచుతారన్నమాట. కానీ మీరు మాత్రం కావాలి. ఎందుకంటే మీ పట్ల ఆ ఎమోషన్ బాండింగ్ అనేది ఉందన్నమాట. ఒక ప్యాషన్, అట్రాక్షన్ అనేది ఉంది. సో, మీకొక మళ్ళా ఒక ఆఫర్ ఇవ్వాలి. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. ఉంటే ఉంటుంది. థర్డ్ పార్టీ ఒక సైడ్ ఉంటుంది. అయినా మీరు కావాలి. వాళ్ళ దగ్గర ఎంతమందున్నా, ఏమున్నా లోన్‌లీగానే ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్. ఎందుకంటే మీ దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ లేదు వాళ్ళకి. సో, మీరు వాళ్ళ పట్ల చాలా కేరింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఎదగడానికి మీరు అంత సపోర్ట్ అనేది ఇచ్చారన్నమాట. అంత సపోర్ట్ అనేది ఒక చేయూత. అంటే మీరు అంత సహాయం చేశారు. వీళ్ళని అంత ఎత్తుకు ఎదగాలి అనేదైతే మీరు కోరుకున్నారు మీ పర్సన్‌ని. ఈ వ్యక్తిని చూసి నలుగురు కూడా ఆశ్చర్యపోయేలాగా మీరంత కేరింగ్ తీసుకున్నారు. నలుగురు కూడా ఈ వ్యక్తిని చూసి ఈ వ్యక్తిలా మేముండాలి అనుకునే విధంగా మీరు మార్చారు. సో, మీకు దూరమయ్యి వాళ్ళుండలేని స్టేజ్‌కైతే ఇప్పుడు ఎందుకున్నారు అనంటే, అదంతా మిస్ అవుతారు గదా! మీరు చేసినది ఏదైతే ఉందో ఆ కృతజ్ఞతా భావం అనేది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకుంటున్నారు. అందుకే మీరెక్కడైతే దూరం పెట్టారో ఇప్పుడు ప్రేమనేది మొదలైంది. సో, అందుకని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ సక్సెస్ కావాలనైతే ఉంది. ఈ లోన్లీనెస్ వాళ్ళు భరించలేకుండా ఉన్నారు. మ్యానిపులేట్ చేస్తున్నారన్నమాట. ఈ వ్యక్తి తననుకుంటే ఏదైనా సాధించగలరు. ఏదైనా సాధించగలరు. అంత టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. సో, తను మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి మీరంటే ఇష్టమున్నా చెప్పాలంటే ఈ వ్యక్తి ఒక నిజాయితీ నిజాయితీ పరంగా గూడా బానే ఉంటారు.
ఎందుకంటే వీళ్ళు పైకి చూసినంత విధంగా కూడా లోపల అలా ఉండరన్నమాట. ఒక మంచి మనస్సు అనేది ఉంది. సో ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎలాగైనా దగ్గించుకోవాలి. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. చాలా చాలా స్ట్రగుల్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మీకు దూరమయ్యాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా బాధలు పడుతున్నారు. అది మానసికంగా, వర్క్ విషయంలో గూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. తనకు రావాల్సినవి రావట్లేదు, అందట్లేదు. అంటే మనీ పరంగా కూడా. సో, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు దూరమయ్యాక. మీ దగ్గరుంటే ఒక హ్యాపీనెస్ అనేదైతే ఉంది. సో, వీళ్ళు ఏదనుకుంటే అది చేయగల సత్తా అనేది వీళ్ళకుంది. ఆ టాలెంట్ అనేది ఉంది. వాళ్ళు రావాలనుకున్నప్పుడు వస్తారు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు. ఇలా అయితే ఉంది. ఇంకా ఎవరికైనా లవర్స్ అలా ఉంటే కూడా మ్యారేజ్ కాని వాళ్ళకి మీకొక మ్యారేజ్ ప్రపోజల్‌తో గూడా వీళ్ళు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఫ్యామిలీ పరంగా అయినా, లేదా వేరే వేరే కారణాల వల్ల మీకు మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయుంటే కూడా, వాళ్ళు మీరే కావాలనైతే కోరుకుంటున్నారు. వచ్చి మ్యారేజ్ చేసుకోవాలనైతే వాళ్ళకుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు వచ్చి హ్యాపీగా ఉండాలనైతే వాళ్ళ గైడెన్స్ గూడా తీసుకుంటున్నారు. ఎలాగైనా సరే మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అనేది వాళ్ళ మనసులో ఉంది. ప్లీజ్ యూనివర్స్ ద మెజిషియన్ క్లారిఫికేషన్. The magician clarification, please. The magician clarification. కావాలి. మీ పట్ల ప్రేమ పొంగిపోతూ ఉంది ఇప్పుడు. అంత ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకుంటున్నారు. పొంగి పొర్లుతూ ఉంది. చూడండి ధారలుగా పొంగిపోతూ ఉంది ప్రేమ. మళ్ళా మీ ముందుకు ఒక ఆఫర్‌తో రావాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఇలా అయితే ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్ మీ పట్ల మీ పర్సన్. ఏదైతే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని దూరం పెట్టారో, ఆ థర్డ్ పార్టీ ఉంటే గూడా ఉనిండి, మిమ్మల్ని గూడా ఒక సైడ్ ఉంచుకోవాలనైతే అనుకుంటున్నారు కొంతమంది. నన్ను తప్పుగా అనుకోవద్దండి. సారీ. ఎందుకంటే ఇక్కడ డబుల్ డబుల్ వచ్చాయి కాబట్టి నేను చెప్పాలి తప్పదు. క్లారిఫికేషన్ తీస్తే కూడా ఇదే వచ్చిందన్నమాట. ఇంక సో నేను ఇంకేం చెప్పాలి అదే చెప్పాలన్నమాట. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఓకేనా? ఒకవేళ మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ గురించి, వీళ్ళ రిలేషన్ గురించి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు వీళ్ళకి? వీళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? Four of Cups clarification. Magician clarification. వీళ్ళు ఎలా అంటే
మీ దగ్గరికి రావడము, మళ్ళా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మళ్ళా ఏడిపించడము అయితే జరుగుతుందట. ఇలా అయితే మెసేజ్ వస్తుంది. వాళ్ళు ఏమైనా చేయగలరు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా చేయగలరు. ఎలాగైనా హ్యాండిల్ చేయగలరు. ఎంత ఎమోషన్స్ ఉన్నా, ఏమున్నా గాని తొక్కు పెట్టుకోగలరు. వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళు రాగలరు. సో, వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఏదో మనసులో పెట్టుకొని ఒక చీటర్ లాగా ఒక ప్లేయర్ గేమ్ అయితే ఆడొచ్చు అనేదైతే ఉంది. ప్రెజెంట్ మెసేజ్ నాకు ఇలా వస్తుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నానండి. ఈ రోజు ఎనర్జీ వరకే నేను చెప్తున్నాను. సో మీరు మళ్ళా వాళ్ళ కోసము వెయిట్ చేయడము, జరిగిందే తలుచుకుంటూ బాధపడము అయితే ఉంటుంది. మళ్ళా ఇలాగే జరుగుతుంది. ఎందుకు అనంటే మీకిప్పుడు ప్రెజెంట్ ఒక భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము అయితే ఇస్తాను అని చెప్పొచ్చు. కానీ మోసం చేసే ఛాన్స్ అయితే ఉంది. మీరు మోసపోయే ఛాన్స్ అయితే ఉంది అని అయితే వస్తుంది. ప్రెజెంట్ రీడింగ్ అయితే ఇది ఎంతవరకు మీకు రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి. అన్ని మీకనేది కాదు. అర్థమైందా అండి? మీకే పాయింట్స్ అయితే రెజనేట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. అవే తీసుకోండి. ఓకేనా? మీ పర్సన్ ఎలాంటి వాళ్ళో మీకైతే తెలుస్తుంది కదా! నాకిక్కడ ఏం ఎనర్జీ వస్తుందో నేను అదే చెప్పగలను. ఎందుకంటే వీళ్ళు వచ్చినా గాని వీళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా హ్యాండిల్ చేయగలరంట. మెల్లమెల్లగా నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. కానీ వచ్చాక మళ్ళా మిమ్మల్ని అయితే బాధ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఆ ఎనర్జీ అయితే చూపిస్తుంది. సో ఇలా అయితే ఉంది. ఇవాళ రీడింగ్ అయితే వాళ్ళ మనసులో ఓకేనండి. ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయిందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీరైతే తప్పుగా అనుకోవద్దు. ఈ రోజు మెసేజ్ ఏమొచ్చిందో నేను అది చెప్తున్నాను. అది వరకే. ఓకేనా? బాయ్ అండి. మరో రీడింగ్ తో నేను మీ ముందుంటాను.